నా కళ్ళతో నేను చూశాను. కరోనా సమయంలో ఎంతోమందికి ఆయన వైద్యం చేశాడు. చాలామంది అయ్యా మేము డబ్బులు ఇవ్వలేము, నా వరకు నేను నలుగురిని చేస్తే వాళ్ళు మేము డబ్బులు ఇవ్వలేము, మా దగ్గర ఈ 10 రూపాయలు ఉన్నాయ్యా అంటే వెళ్ళిపోండి అని అంత దాపులతో కలిగిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆఫీసు ప్రారంభోత్సవం చేయటం అనేది నాకు చాలా సంతోషంగా, నేను ఆయన ఉండటం అనేది నాకు చాలా సంతోషంగా చేసిన విషయం. ఇంకోటి కూడా ఇట్లానే డాక్టర్ గారు మంచి పేరుంది కందిమళ్ళ వాసుదేవరావు గారికి. చిలకలూరుపేటలో ఒక పేదల డాక్టర్గా గతంలో కోడేల శివప్రసాద్ గారికి రూపాయి డాక్టర్ అనే ఒక పేరుంది గతించిన కాలంలో. అట్లాగనే కందిమళ్ళ వాసుదేవరావు గారు కూడా అంత గొప్ప వ్యక్తిగా అంత మంచి పేరు తెచ్చుకోవాలని 10 మందిలో అందరూ పిలిచారు. ఆయన యొక్క సర్వీసు అక్కడ హాస్పిటల్లో కూడా మానేసి మీ అందరి కోసం రావడం జరిగింది. ఆ వ్యక్తిత్వం గురించి నేను చెప్తాను. డాక్టర్ గారిని పొగడాలని ఇంకోటి కాదండి. ఇక్కడ వ్యక్తిత్వం మనిషికి అనేది చిన్నవాడి దగ్గర కూడా మనం సమానంగా చూడాలి, గౌరవంగా చూడాలనే భావన కలిగిన వ్యక్తి కందిమళ్ళ వాసుదేవరావు గారికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో అంతమందిని పేదవిద్యని కాపాడినందుకు నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఇకపోతే అసలు విషయానికి వద్దాం. మీ అందరికీ ఎలక్షన్ టైంలో గత 5 సంవత్సరాలుగా మీ అందరితో నాకు అవినాభావ సంబంధం దగ్గరగా ఉంది. ఈ కాంపౌండర్ల అసోసియేషన్ నర్సులుగా అందరితో కూడా, గ్రామీణ వైద్యులు కానీ అందరితో కూడా, ప్రతిపాటి పుల్లారావు గారు గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ప్రస్తుత ప్రతిపాటి పుల్లారావు గారి దగ్గర నేను ఆయన మొట్టమొదటి రాజకీయాల్లో వచ్చిన రోజులు పెట్టి ఆయన ఎందుకంటే ఉన్నాను. ఆయన అనుభవ సోదరుడిగా ఎక్కడ పోయినా కానీ నా సొంత బ్రదర్ అని చెప్తాడు. ఆయన అమ్మటం ఉంది. ఈ కార్యక్రమాలను 37 కూడా 6 ఎలక్షన్లో కూడా ఆయన అమ్మటం చేయడం జరిగింది. పోయిన ఎలక్షన్లో ఎవరైతే ఉన్నారో ఈ గ్రామీణ వైద్యులు కానీ మీ ఏపీ కాంపౌండర్స్ అసోసియేషన్ పండ్రముట్ల నాగేశ్వరరావు గారు తీసుకొస్తే వాళ్ళకి రేపు ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు పట్టణాల్లో అయితే 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు ఇస్తానని ఇటీవల పేపర్లో మీ అందరూ చూసే ఉంటారు. ఎవరైతే ఈ కాంపౌండర్స్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దాం అని ప్రతిపాటి పుల్లారావు గారు ఇప్పుడు నాకు ఫోన్ ద్వారా ఒక 10 నిమిషాల క్రితం నేను మీటింగ్ చెప్పబోయే ముందు అడిగాను, అన్న నేను మాట్లాడమంటావా లేదని అడిగాను. ఎస్, తప్పనిసరిగా మాట్లాడు, వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది నేను చేయడానికి ఎప్పుడు నేను 24/7 ఎప్పుడైనా నేను సహాయపడతాను. వాళ్ళు సాయం చేసేవాడు, వాళ్ళందరికీ కూడా మనం అందంగా ఉన్నాం. అదే కాదు, ఇంకొక మాట కూడా చెప్పాడు. మేము చెప్పింది ఏంటంటే ఆ రోజు అది కూడా చెప్తున్నా, అందరికీ స్థలాలు ప్రభుత్వం తరఫున వచ్చే స్థలాలు తప్పనిసరిగా చెప్పిస్తామని పుల్లారావు గారి దగ్గర మేము అక్కడ ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది. ఈ రోజు అదనంగా పుల్లారావు గారు శాసనసభ్యులు వారు అన్నగారు ఈ నియోజకవర్గాన్ని దిశ మార్చే వ్యక్తి. ఈ నియోజకవర్గం ఇంతకుముందు శాసనసభ్యులు ఎట్లా ఉంది, ఈ రోజు ఎట్లా ఉంది, ఈ నియోజకవర్గం అద్భుతంగా తీర్చిదిద్దిన మహా వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు. ఆయన ఇంకో మాట కూడా ఆ కాంపౌండర్ అసోసియేషన్ అందరికీ కూడా చెప్పు, చిన్న కిట్కోలో ఎవరైతే టౌన్లో ఎవరైతే పనిచేస్తా ఉన్నారో, ఎవరికైతే ఇళ్ళుండో వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కిట్కోలో పంపిస్తాము, అది కూడా చెప్పమని నాకు చెప్పి ఉన్నారు. మీరు అందరూ కూడా ఎవరైనా కానీ అవసరమైన వాళ్ళందరూ కూడా మన కొండమట్ల నాగేశ్వరరావు కలవండి, పుల్లారావు గారి దగ్గర మీ లిస్ట్ ఇవ్వండి, ఇద్దాము. అందరికీ కూడా మీ అందరికీ కిట్కో గృహాలు కూడా ఇప్పిద్దాం. ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థలాలు ఇప్పిస్తున్నప్పుడు స్థలాలు ఇప్పిద్దాం. ఇంకొక మాట్లాడిగారు మీ అందరూ ఏమన్నారు, మాకు ఆఫీసు స్థలం లేదని, అది కూడా తొందరలోనే ఆయన ద్వారా ఒకసారి ఆల్రెడీ చూడటం జరిగింది, అది కూడా ఇప్పించడం జరిగింది. ఇవన్నీ కూడా పుల్లారావు గారి ద్వారా మీ అందరికీ ఎవరైతే ఉన్నారో చిలకలూరుపేటలో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా చేసి పెడతామని ఈ డాక్టర్ గారి ముందు నేను చెప్తా ఉన్నాను. డాక్టర్ గారంటే గౌరవం, ఆయన ముందు చెప్తా ఉన్నాను. మనం ఎక్కడైనా జీవితంలో నేను ఒక మాట చెప్పానంటే ఆ మాట అయిపోయిన దాకా నేను వాళ్ళమంటే ఉంటాను, మొట్టమొదటి నా నైజం. అందువల్ల మీ అందరికీ కూడా మా చేతైనంత వరకు ప్రతిపాటి పుల్లారావు గారి ద్వారా అన్ని కార్యక్రమాలు మీకు ఉపయోగపడే అన్ని కూడా చేయడానికి నేను ముందుంటానని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.